హాయ్ వర్స్ వెల్కమ్ టు ఎన్5 మీ శ్రీనివాస ఋషి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే సి లెటర్ వ్యక్తులు. అంటే వాళ్ళ యొక్క నేమ్ సి అనే అక్షరంతో స్టార్ట్ అవుతాయి. అంటే ఆల్ఫాబెట్లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో సి అనే అక్షరంతో స్టార్ట్ అవుతాయి. ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి జాబ్ చేయవచ్చు, సో ఇవన్నీ కూడా ఫర్దర్ ఎలాంటి కలర్స్ వేసుకోవచ్చు, ఎలాంటి డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూస్తాం ఈ వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్గా ఈ యొక్క సి లెటర్తో స్టార్ట్ అయ్యే నేమ్స్ ఉన్నటువంటి వ్యక్తులకు తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే సి అనే వ్యక్తులు ఎవరు? చాణక్యుడు సితో స్టార్ట్ అవుతుంది. చాణక్యుడు, చాణక్య చంద్రగుప్తుడు అంటారు కదా, చాణక్యుడు చంద్రగుప్తుడు. సో సితో స్టార్ట్ అవుతుంది. సో మన మెగాస్టార్ చిరంజీవిలో సితో స్టార్ట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు సితో స్టార్ట్ అవుతుంది. చంద్రశేఖరరావు సితో స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా తీసుకున్నట్లయితే ఎక్కడో అంటే వ్యక్తులు డిఫరెంట్ రంగాల్లో ఉండొచ్చు. కానీ వారికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ అనేటివి, వారికి ఉన్న లక్షణాలు అనేటివి సేమ్‌గా ఉంటాయి. అంటే సి అనే వ్యక్తులు గురుగ్రహానికి సంబంధించిన వాళ్ళు. అంటే గురువు యొక్క ప్రభావం వీళ్ళపైన ఉంటుంది. అంటే చాలా ఇంటెలెక్చువల్స్, చాలా నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి. అందుకని చంద్రబాబు నాయుడు చూడండి, నాలెడ్జబుల్ క్యాండిడేట్. చిరంజీవి చార్మింగ్, వీళ్ళు చార్మింగ్‌గా ఉంటారు, డైనమిక్‌గా ఉంటారు, వెరీ టాక్టివ్‌గా ఉంటారు. అంటే ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా చాలా సక్సెస్‌ఫుల్‌గా హ్యాండిల్ చేసే వ్యక్తులుగా ఈ యొక్క సి లెటర్‌తో స్టార్ట్ అయినటువంటి నేమ్ ఉన్నటువంటి వ్యక్తులుంటారు. సో, అదేవిధంగా చేతన్ భగత్ చూడండి. చేతన్ భగత్ ఆల్సో సితో స్టార్ట్ అవుతుంది. అంటే ఒక మంచి రైటర్, అంటే యూత్‌లో ఒక క్రేజ్ ఉన్నటువంటి రైటర్ చేతన్ భగత్. సో, ఈ విధంగా మనకి ఎక్కడి నుంచి అంటే ఒక 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 సైంటిఫిక్ గాని, లేకుంటే ఒక రైటర్స్‌గా గాని, ఒక అడ్మినిస్ట్రేటర్స్ గాని, ఒక సినిమా యాక్టర్స్‌గా గాని, అంటే వీళ్ళందరూ గూడా ఒక మంచి తెలివైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. వీరెప్పుడు గూడా మంచి ఆలోచిస్తుంటారు. ఎందుకంటే గురువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి నాలెడ్జ్ బాగా ఉంటుంది కాబట్టి, ఆ యొక్క నాలెడ్జ్ తోటి ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా వాళ్ళ యొక్క కంట్రోల్‌లోకి తీసుకున్నటువంటి ఆ యొక్క ఏమంటారు లక్షణాలుంటాయి. సో, వీళ్ళు వీళ్ళు అంటే సి అనే అంటే సి అక్షరంతో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క వ్యక్తులు ఏ ఇంట్లో ఉన్నా వీళ్ళకి మంచి ఒక అడ్వైజర్స్‌గా ఉండగలుగుతారు. అంటే ఆ ఇంట్లో వీళ్ళు చెప్పినటువంటి అడ్వైస్ వింటే తప్పకుండా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ సి అనే వ్యక్తుల్ని ఒక మంచి అడ్వైజర్స్‌గా, అంటే ఒక ఫర్మ్‌లో ఒక మంచి అడ్వైజర్స్‌గా పెట్టుకున్నా బావుంటుంది. అదేవిధంగా ఎక్కడైనా అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్‌లో పెట్టినా గూడా మంచి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మన కళ్ళ ముందర కనబడుతున్నారు గదా! చంద్రబాబు నాయుడు గారు గానివ్వండి, ఓకే. చిరంజీవి గారు గానివ్వండి, చేతన్ భగత్ గారు గానివ్వండి. అంటే చాణక్య చంద్రగుప్తుడని మనకు ఆల్రెడీ హిస్టరీలో ఉంది గదా! ఆ విధంగా తీసుకున్నట్లయితే ఎంతో అద్భుతమైన, అదేవిధంగా మనకు శ్రీదేవి గారి 'చాందిని' సినిమా సూపర్ హిట్. ఎంత సూపర్ హిట్ అని తెలుసు మీకు. 'చాందిని' సినిమా అంటే సితో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 'చక్రవర్తి' అనే ఒక హీరో ఉండే, సితో స్టార్ట్ అవుతుంది. 'చక్రవర్తి' అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. అతను సితో స్టార్ట్ అవుతుంది. 'ఛాలెంజ్' అనే సినిమా ఒకటి చిరంజీవిది ఉండే, సితో స్టార్ట్ అయ్యే సినిమా. అదే విధంగా అంటే ఈ విధంగా ప్రతి ఒక్కటి గూడా ఎక్కడైతే సితో స్టార్ట్ అయ్యేటువంటి ఎలాంటి అంటే వ్యక్తులైనప్పటికీ, అంటే వాళ్ళ యొక్క నేమ్‌లో ఫస్ట్ లెటర్ సితో స్టార్ట్ అవుతాయి. తప్పకుండా వాళ్ళకి గ్రేట్ సక్సెస్‌లొచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు మంచి మేధావులుగా ఉంటారు. ఏ యొక్క పరిజ్ఞానాన్నైనా చాలా స్పీడ్‌గా క్యాచ్ చేసే వ్యక్తులుగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళపైన గురువు ప్రభావం ఉంటుంది కాబట్టి, గురువు గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి, వీరందరూ గూడా ఒక మంచి ఆలోచనలతో ఒక రాష్ట్ర అభివృద్ధి గావచ్చు, లేకుంటే ఫ్యామిలీ అభివృద్ధి గావచ్చు, ఒక ఏరియా అభివృద్ధి గావచ్చు, లేకపోతే పర్సనల్‌గా వాళ్ళ వంతుల వాళ్ళు ఒక మంచి డెవలప్‌మెంట్‌లోకెళ్ళిపోవచ్చు. అంటే ఈ విధంగా సి అనే వ్యక్తులకి చాలా మంచి లక్షణాలున్నాయి. అదేవిధంగా చార్మింగ్‌గా ఉంటారు, బ్యూటిఫుల్‌గా ఉంటారు. సో, ఇవన్నీ గూడా వీళ్ళకున్నటువంటి లక్షణాలు. అంటే మంచి లక్షణాలన్నీ గూడా ఈ సి అనే వ్యక్తుల్లో చాలా మటుకుంటాయి. అంటే ఫిజికల్‌గా బ్యూటిఫుల్‌గా ఉంటారు, హ్యాండ్సమ్‌గా ఉంటారు, ఇంటెలెక్చువల్‌గా మంచి తెలివైన వాళ్ళుగా ఉంటారు. అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి పాలక పాలకులుగా ఉంటారు. అడ్వైజర్స్‌గా ఒక మంచి సలహాదారులుగా ఉంటారు. ఒక మంచి ఎక్కడైనా పని చేస్తే ఒక పర్ఫెక్ట్ పని చేసే వ్యక్తులుగా ఉంటారు. అంటే ఇవన్నీ గూడా మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ గూడా ఈ యొక్క సి లెటర్‌తో స్టార్ట్ అయినటువంటి వ్యక్తుల్లో మనకు కనబడుతుంటారు. అంటే మిగతా వాళ్ళలో లేరని గాదు. కానీ ఈ సి అనే అక్షరంతో స్టార్ట్ అయినటువంటి వ్యక్తులు, వీళ్ళకి గురు ప్రభావం ఎక్కువగా ఉంటుంది గాబట్టి, ఇంకొంచెం బెటర్‌గా అంటే మిగతా వాళ్ళకంటే వీళ్ళు కొంచెం థింక్ చేయడం అనేది డిఫరెంట్‌గా థింక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే మీరు వీళ్ళు అంటే సి అనే అక్షరం ఉన్నటువంటి అంటే మొదటి అక్షరంగా ఉన్నటువంటి వ్యక్తులు
ఏ కలర్ వేసుకోవాలి, అంటే ఏ కలర్ దుస్తులు ధరిస్తే వీళ్ళకి మంచి జరుగుతుందంటే, వీళ్ళు తప్పకుండా యెల్లో కలర్ ధరించాలి. అంటే పసుపు రంగు అనేది ధరిస్తే తప్పకుండా వీళ్ళకి అంతా కూడా మంచి జరుగుతుంది. పసుపు రంగు అనేది ఈ యొక్క సి నంబర్ వ్యక్తులకి తప్పకుండా శుభాలను ఇస్తుంది. అదేవిధంగా యెల్లో అనేది చాలా ఆస్పీషియస్ కలర్ కూడా కాబట్టి, ఈ లక్కీగా సి నంబర్ వాళ్ళకి ఈ యొక్క ఆస్పీషియస్ కలర్ అనేటువంటి యెల్లో కలర్ కలిసి వస్తుంది. మరి వీళ్ళకి నంబర్ ఏదొస్తుందంటే, ఈ నంబర్ వాళ్ళకి అంటే 1 అండ్ 3 అంటే వీళ్ళకి లక్కీ నంబర్ వచ్చేసి 1 అండ్ 3లో వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా పని చేసినా గానీ, ఫస్ట్ డేట్‌లో గానీ, థర్డ్ డేట్‌లో గానీ చేస్తే, ఆ యొక్క పని సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు ఆహ్, గురువారం అంటే వీళ్ళకొచ్చే అంటే లక్కీ డే ఏదైతే ఉంటుందో, అది థర్స్‌డే అయితే బావుంటుంది. థర్స్‌డే తప్పకుండా వీళ్ళకి కలిసొస్తుంది. అదేవిధంగా 1 అదేవిధంగా 3 అనేటివి థర్స్‌డే వచ్చినప్పుడు చేస్తే, వీళ్ళు తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశాలుంటాయి. అంటే ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు నాకు. నా డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు అంటే ఎలాంటి లక్షణాలుంటాయంటే, ఈ విధంగా ఫస్ట్ లెటర్ చెప్పాను. ఏ లెటర్ వచ్చినటువంటి లక్షణాలు అలా ఉంటాయి. బి లెటర్ ఉన్నటువంటివి ఇలా ఉంటారు. అదేవిధంగా సి లెటర్ అంటే నేమ్ న్యూమరాలజీలో ఈ విధంగా కొంత ముందుకెళ్ళొచ్చు మనం. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అక్యురేట్‌గా 99.9% మనం అక్యురేట్ ప్రిడిక్షన్ చేయొచ్చు. కానీ ఈ నేమ్ ద్వారా గూడా వాళ్ళ లక్షణాలు చెప్పుకుంటూ వాళ్ళకి ఎలాంటి లక్కీ నంబర్స్ అయితే బావుంటుంది. ఎలాంటి కలర్స్ ధరిస్తే వాళ్ళు మంచి సక్సెస్ సాధిస్తారు. అదేవిధంగా వీళ్ళకు కలిసొచ్చే డైరెక్షన్ వచ్చేసి నార్త్ డైరెక్షన్‌లో వెళ్ళాలి. అంటే నార్త్ హౌసెస్ గాని, నార్త్ ఫ్లాట్స్ గాని, నార్త్ సైడ్ ప్లాట్స్ గాని ఏవైనా పర్చేజ్ చేస్తే వీళ్ళకు మంచిగా కలిసొస్తుంది. సో, ఈ యొక్క సి నంబర్ వ్యక్తులు తప్పకుండా ఉన్నత స్థానాల్లోనే ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి. మీరు గూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆహ్, వ్యక్తుల్ని అబ్జర్వ్ చేయొచ్చు. అంటే సి నంబర్‌తో స్టార్ట్ అయినటువంటి సి లెటర్‌తో స్టార్ట్ అయినటువంటి ఈ వ్యక్తుల్ని మీరు అబ్జర్వ్ చేస్తే తప్పకుండా మీకు కూడా కనబడుతుంది. అంటే వాళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయా? అంటే వీళ్ళు ఇలా ఓకే ఆలోచిస్తున్నారా? సో, ఇవన్నిటివి ఉంటాయి. అంటే ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఒక వైబ్ ఉంటుంది. అంటే లెటర్‌లో ఒక వైబ్ ఉంటుంది. నంబర్‌లో వైబ్ ఉంటుంది. ఆ విధంగా ప్రతి దానికి లెటర్‌కి, నంబర్‌కి వైబ్స్ ఉంటాయి. కాంబినేషన్ ఆఫ్ లెటర్స్‌కి, నంబర్స్‌కి వైబ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ చెప్పాను కదా! పైథాగరస్ 6థ్ సెంచరీ బీసీ. 6థ్ సెంచరీ బీసీలో అతను ఈ యొక్క న్యూమరాలజీని కనిపెట్టాడండి. అంటే 6థ్ సెంచరీ బీసీ నుంచి ఇలా వస్తుందండి. బిఫోర్ క్రైస్ట్ ఉన్నటువంటి ఇదంతా కూడా ఒక లెగసీగా మన ముందుకొచ్చింది. అంటే మనకు నిజం చెప్పాలంటే ఈ వాస్తు గాని, సంఖ్యాశాస్త్రం గాని, యాస్ట్రాలజీ గాని ఇవన్నీ కూడా రాజులు మంచి మంచి మేధావులు హ్మ్. వారు పాటించారు. అంటే మీకు తెలుసు అంటే రాజులు యుద్ధం చేయడానికి కూడా కరెక్ట్ ముహూర్తం పెట్టుకొని యుద్ధాలు చేసి సక్సెస్ సాధించినటువంటి రాజులు కూడా ఉన్నారు. కానీ అంటే కాలక్రమేణా అంటే నాగరికత పెరగడం, అంటే చదువు పెరగడం, అవన్నీ పెరగడం వల్ల కొంచెం మోడర్నైజేషన్ రావడం వల్ల మళ్ళీ దాన్ని పక్కన పెట్టినట్టుగా ఉంది. కానీ తప్పకుండా చాలామంది గూడా మంచి సివిలైజ్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇప్పటికి గూడా న్యూమరాలజీని కరెక్ట్‌గా ఫాలో అవుతూ వాళ్ళు సక్సెస్ పాత్‌లో ముందుకెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 'సూర్య' చూడండి. 'సూర్య' ఆఫ్‌కోర్స్ తమిళ్ యాక్టర్ 'సూర్య.' ఎస్‌యుఆర్‌ఐ వైఏ ఉంటుంది. ఎస్‌యుఆర్‌ఐ వైఏ ఉంటుంది. అదేవిధంగా 'బింబిసార' డైరెక్టర్ 'వశిష్ఠ'. 'వశిష్ఠ'లో వీఏఎస్ఎస్ఐఎస్టీఏ ఉంటుంది. 'వశిష్ఠ' డబుల్ ఎస్ ఉంటుంది. అంటే ఈ విధంగా తీసుకున్నట్లయితే చాలా మందిలో అంటే ఆ యొక్క లెటర్ మార్క్ చేసుకొని వాళ్ళు సక్సెస్ పాత్‌లోకెళ్ళినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి మనకు. అదేవిధంగా మీరు గూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ గావచ్చు, మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ గావచ్చు, మ్యారేజ్ డిలేస్ గావచ్చు, మ్యారేజ్ టువర్డ్స్ డైవోర్స్ గావచ్చు, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కెరియర్ ప్రాబ్లమ్ కావచ్చు, ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ తప్పకుండా న్యూమరాలజీలో రెమెడీస్ ఉంటాయి. అసలు మీ డేట్‌లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లో ఏం నంబర్స్ ఉన్నాయి ఫస్ట్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. అందుకని పైథాగరస్ గాని వీళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ యూ నో యువర్ సెల్ఫ్ దెన్ ఓన్లీ యూ ఆర్ ఏబుల్ టు నో ద యూనివర్స్ అంటారు వాళ్ళు. అంటే ఫస్ట్ నీ గురించి తెలవాలి కదా! నీకు అంటే యూనివర్స్ నీకు ఏ నంబర్‌లు ఇచ్చింది? యూనివర్స్ నీకు ఏం నంబర్‌లు ఇచ్చింది తెలిస్తే ఫస్ట్ తర్వాత నువ్వు యూనివర్స్ తెలుసుకుంటావు. ప్రపంచాన్ని తెలుసుకుంటావు. ముందే ప్రపంచాన్ని ఎలా తెలుసుకుంటావు? నో యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఇంటర్నల్లీ వాట్ యూ ఆర్ అనేనప్పుడు నీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. నువ్వు ఎలా స్ట్రాటజికల్‌గా ఎళ్ళాలి అనేటివి ఇవన్నీ గూడా ఉంటాయి కాబట్టి, తప్పకుండా ప్రతి ఒక్కరు గూడా న్యూమరాలజీలో అంటే తెలుసుకోవడంలో తప్పేం లేదు. తప్పకుండా మీరు గూడా న్యూమరాలజిస్ట్ కన్సల్ట్ చేయండి. లేదా నన్ను కన్సల్ట్ చేసినా తప్పకుండా మీకు సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వడానికి నేను 100% కృషి చేస్తాను. సో, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.